ఇక కాంగ్రెస్ పాలనలో విగ్రహాల రాజకీయాలు పీక్ స్టేజ్ కు చేరాయి. ఓట్ల కోసం సొంత పార్టీ నాయకుల విగ్రహాలనే తొలగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు చినికి గాలివానలా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోటే ఇటు రాజీవ్ గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహం ఓట్లు రాల్చదా? ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మాజీ ప్రధాని కాంగ్రెస్ కీలక నేత రాజీవ్ గాంధీకి లేదా అనే ప్రశ్నలు అసలు కాంగ్రెస్ లీడర్లు వేస్తున్నారు. అయితే మరి విగ్రహం రాజేసిన వివాదం ఏంటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ మోజులో పడి కాంగ్రెస్ మూల స్తంభాలైన నాయకులను సైతం అవమానిస్తోందన్న చర్చ దుమారం రేపుతోంది. ఇందుకు బీజం కూడా ఖమ్మం జిల్లాలోనే పడింది. ఖమ్మం నగరానికి ముఖద్వారంగా ఉన్న కాలవొడ్డులో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు. అభివృద్ధి పేరుతో ఎవరికీ కనిపించకుండా దాచేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించిన విషయం బయట ప్రపంచానికి తెలియకపోగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సీనియర్ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక కొత్త కాంగ్రెస్ నేతలకు రాజీవ్ గాంధీ విగ్రహంతో అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వచ్చి ధర్నా చేసే వరకు దీన్ని కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోలేదంటే రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ నేతలకు ఎంతలా అవమానం జరిగిందో ఇదొక్కటి ఉదాహరణ చాలు. ఇంకా 17 దానిక రానే లేదు. అంత తొందరగా విగ్రహం పీకేది ఏమవసరం? ఎక్కడ పోయింది అది? ఇది ఎక్కడ అన్యాయం అండి? రాజీవ్ గాంధీ విగ్రహానికి దండం వేద్దాం అంటే ఇంకేడు సార్, దండం లేదేం లేదు. అదే కూర కూడా తీసేసిండ్రు అన్నారు. అందుగురించి వచ్చి కూర్చున్నా. దీనికి జవాబు చెప్పాలి కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ చెప్పాలి. మీకు జన్మదినం తెలియదు, వర్ధంతి తెలియదా అని అడుగుతున్నా. ఏందండి ఇది? మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంటే పాప కార్పొరేటర్ కూడా తెలియకుండా తీసేస్తారు. ఇది తీరని అన్యాయం. దీనికి ప్రొటెక్ట్ చేస్తున్నా. దీనికి జవాబు చెప్పాలి. ఆ స్టాచ్యూను ప్రాపర్గా ఇక్కడనే స్టాచ్యూ ఇట్లనే ఉంచాలి. ఫ్లైఓవర్ పక్కకి వెళ్ళి పోవాలి. అప్పటి వరకు నేను ఇడికెళ్ళి జవాబు చెప్పే వరకు నేను లేవా. గుట్టు చప్పుడు కాకుండా తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు వి హనుమంతరావు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కనీసం విలువ ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విగ్రహ వివాదంపై విహెచ్సి చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించడమేంటి? రాష్ట్రంలో ఎవరి రాజ్యం నడుస్తోందని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా తమ నేత విగ్రహం కోసం ధర్నా చేయడమేంటని ప్రశ్నలు సంధించారు. తీగల వంతెన నిర్మాణం జరుగుతోందని, అభివృద్ధి పనులకు అడ్డం రాకుండా రాజీవ్ విగ్రహాన్ని తొలగించామని అధికారులు చెప్తున్నమాట. అయితే దీని వెనుక వేరే కుట్ర ఉందని చర్చ జరుగుతోంది. తీగల వంతెన నిర్మాణం, విశాలమైన రహదారి విస్తరణ పనులు పూర్తయిన తర్వాత జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెర వెనుక ప్రణాళికలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీని అసలు కారణం కూడా లేకపోలేదు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన నాయకులెవరూ ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానంతో బీఆర్ఎస్ హయాంలో లకారం ట్యాంక్ బండ్ మీద 70 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొత్తగా ఎన్టీఆర్ పై ప్రేమను చాటుతూ పోటీగా విగ్రహాన్ని పెట్టే కుటిల రాజకీయాలు చేస్తున్నారు. ఖమ్మం నగరానికి ముఖద్వారంగా ఉన్న కాల్వొడ్డు ప్రాంతంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రస్తుత పాలకుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలించారనేది ప్రధాన అనుమానం. పైగా పేరుకు కాంగ్రెస్ పార్టీనే అయినా సీఎంతో సహా మంత్రులంతా ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. వివాదాలు, అభ్యంతరాల నడుమ హైదరాబాద్ అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామని ప్రకటనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం ఎంట్రెన్స్ లో రాజీవ్ గాంధీ విగ్రహం కాదని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఎన్టీఆర్ మోజులో పడి కాంగ్రెస్ మూల స్తంభాలను ఎలా మరిచిపోతారని ప్రశ్నిస్తున్నారు. ఇదే జరిగితే మరో ఉద్యమానికి సిద్ధమంటున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో విగ్రహ రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలకు జరుగుతున్న అన్యాయాన్ని విహెచ్ గొంతుకై వినిపించారు.
కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ విగ్రహ తొలగింపుతో రాజకీయం రచ్చ మొదలైంది. రహస్యంగా ప్రణాళిక ప్రకారం చేస్తున్న విగ్రహ రాజకీయాలు బట్టబయలైంది. మరి ఇప్పుడు పాలకులు మొండిగా ఎన్టీఆర్ విగ్రహం పెడతారో లేక రాజీవ్ గాంధీ విగ్రహాన్నే కంటిన్యూ చేస్తారో చూడాలి.